శివుడితో వివాహం కోసం పార్వతీదేవి ఎంత కష్టపడిందో మీకు తెలుసా? సతీదేవి శివుడికి మొదటి భార్య. ఒకసారి ఆమె తండ్రి దక్షుడు శివుడిని అవమానించి వారి యజ్ఞానికి ఆహ్వానం పంపలేదు. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి ఆ యజ్ఞంలో ప్రవేశించి మరణించింది. శివుడు ఆ బాధతో హిమాలయాల్లో సృష్టికి ప్రేమకి దూరంగా గాఢ తపస్సులో ఉండిపోయాడు. ఆ తరువాత సతీదేవి హిమవంతుడు మేనకాకు పార్వతీదేవిగా మళ్ళీ పుట్టింది. ఆమె పుట్టినప్పటి నుంచి శివుణ్ణి భర్తగా కోరింది. కొన్నేళ్ల తర్వాత పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఒక అరణ్యంలోకి వెళ్లి గాఢ తపస్సు చేయడం ప్రారంభించింది. మొదట్లో పళ్ళు దుంపులు తినేది, ఆ తరువాత ఆకులు మాత్రమే తినేది. చివరికి నీరు కూడా తీసుకోకుండా తపస్సు చేసింది. ఎంతో కాలం పాటు అగ్ని మధ్యలో వర్షం మధ్యలో నిలబడి తపస్సు చేసింది. అంతటి ఘోర తపస్సు చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. అప్పుడు శివుడికి ఈ విషయాన్ని తెలియచేయాలని ఇంద్రుడు కామదేవుడిని పంపిస్తాడు. కామదేవుడు వెళ్లి శివుడు జ్ఞానాన్ని భంగం చేస్తాడు. ధ్యానంలో నుంచి లేచి కామదేవుడిని శివుడు మూడో కంటితో భస్మం చేస్తాడు. కానీ పార్వతీదేవి తపస్సు పట్ల గౌరవంతో శివుడు కామదేవుడిని క్షమిస్తాడు. ఆ తర్వాత శివుడు పార్వతీదేవి ముందు ప్రత్యక్షమయ్యి, నీ తపస్సు ముక్త కంఠంగా నన్ను ఆకట్టుకో, నేను నిన్ను భారీగా అంగీకరిస్తాను అని. అప్పుడు బ్రహ్మ, విష్ణు, దేవ అలాగే గంధర్వ అందరి సమక్షంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.